కానీ ఆ షో టాయ్ సేల్స్ పడిపోవడంతో అబ్రప్ట్ కాకపోయినా ఒక అన్సాటిస్ఫైడ్ ఎండింగ్ ఇచ్చారు ఆ షో క్రియేటర్స్. ఏంటి? టాయ్ సేల్స్ బిజినెస్ సరిగ్గా అవ్వట్లే అని షో ఆపేశారా? ఇదెక్కడి లాజిక్ రా మావా! సో ఇదంతా కనెక్ట్ అయ్యేది మ్యాటెల్ క్రియేషన్స్ తో. ఇదొక టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండ్ ఈ కంపెనీకి మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్ టాయ్స్ తో పాటు బార్బీ, థామస్ అండ్ ఫ్రెండ్, హాట్ వీల్స్, మెగా బ్లాక్స్, పాలీ పాకెట్, మాన్స్టర్స్ ఐ, ఈవెన్ ఊనో కార్డ్స్ రైట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ పర్మిషన్ లేకుండా వేరే ప్రొడక్షన్ స్టూడియోస్ ఆ క్యారెక్టర్స్ మీద చిన్న అడ్వర్టైజ్మెంట్ కూడా చేయలేవు. సో 90s 80s నుండే ఒక యానిమేటెడ్ షో తీస్తున్నారంటే అది చూసి పిల్లలు ఆ క్యారెక్టర్ ని ఓన్ చేసిన కంపెనీ లేదా లైసెన్స్ అయినా ఉన్న కంపెనీ బొమ్మలు కొంటారని. ఆ కంపెనీస్ కి ఈ షో టీవీలో జనాల్ని అట్రాక్ట్ చేస్తోందా, మంచి స్టోరీ ఇస్తోందా, వీటితో పెద్దగా ఫరక్ పడేది కాదు. సో 2002లో హీమాన్ యానిమేటెడ్ షో బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు దాని మెచ్యూర్ థీమ్ వల్ల పిల్లల కంటే పెద్దల నుండి ఎక్కువ అటెన్షన్ వచ్చింది. దానివల్ల మ్యాటెల్ టాయ్ సేల్స్ బిజినెస్ డ్రాప్ అయిపోయింది. ఇంకా సీజన్ 2 తర్వాత మ్యాటెల్ ఆ షో బడ్జెట్ కట్ చేస్తారు అండ్ కార్టూన్ నెట్వర్క్ ఆ యానిమేటెడ్ సిరీస్ ని క్యాన్సిల్ చేసింది. ఇలానే ఎన్నో టాయ్ సేల్స్ బిజినెస్ సరిగ్గా రన్ అవ్వకపోవడంతో క్యాన్సిల్ అయ్యాయి. వేరే కంపెనీస్ ఎందుకు, మ్యాటెల్ ఒక్కటే హీమాన్ కాకుండా గార్గోయిల్స్, థండర్ క్యాట్స్, ఈవెన్ లైసెన్స్ ఉన్న షోస్ లైక్ గ్రీన్ ల్యాంటర్న్, ఇంకా యంగ్ జస్టిస్ షోస్ క్యాన్సిలేషన్స్ వెనకాల ఈ కంపెనీ హస్తం ఉండే. అది మా డీసీ ఫ్యాన్స్ 2018లో సేవ్ యంగ్ జస్టిస్ క్యాంపెయిన్ తో మళ్ళీ కొత్త సీజన్స్ ని రెన్యూ చేయించారు. సో ఇలా మ్యాటెల్ వల్ల హీమాన్ అండ్ ద మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్ 2002 యానిమేటెడ్ షో లో ఒక అన్సాటిస్ఫైయింగ్ ఎండింగ్ ఇచ్చారు.